వివేక హత్య కేసులో త్వరలోనే న్యాయం గెలవబోతోందని వైఎస్ సునీత చెప్పారు. ఇన్నేళ్ల నిరీక్షణకు సత్ఫలితాలు రానున్నాయని, త్వరలోనే దోషులకు శిక్ష పడనుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఈ కేసులో సిబిఐ చేయాల్సింది ఇంకా చాలా ఉందని, హత్యలు చేయించిన వారు చట్టసభల్లో ఉండకూడదని ఏపీ హోంమంత్రి అనితతో సమావేశం తర్వాత ఆమె కామెంట్ చేశారు. తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుందని ఆమె గట్టి నమ్మకానికి వచ్చారు. ఇంతకీ సునీతకు అంత నమ్మకం ఎలా కలుగుతోంది? ఏపీ ప్రభుత్వం ఈ కేసులో కొత్తగా ఏమైనా చేయబోతోందా? టేక్ ఏ లుక్. వైఎస్ వివేక హత్య కేసు గత ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు సరికదా. తనకున్న అధికారంతో మరో 10 అడుగులు వెనక్కి లాగారు మాజీ సీఎం జగన్. తన తండ్రి దారుణ హత్యకు న్యాయం కావాలని, నిందితులకు శిక్ష పడాలంటూ గొంతు పోయేలా కాళ్లరిగేలా తిరిగిన సునీత ఏపీ హోమ్ మినిస్టర్ అనితను కలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక పోలీసులను అండగా పెట్టి మరీ అప్పటి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపు కాసిందని చెప్పారు. ఇప్పటికైనా తన తండ్రి కేసు త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ సునీత హోంమంత్రిని కోరారు. అలాగే గత 5 ఏళ్లుగా కేసును తప్పుదోవ పట్టించి నిందితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ప్రభుత్వం తరపున సునీతకు అన్ని విధాలా అండగా ఉంటామంటూ మంత్రి అనిత హామీ ఇచ్చినట్టు సమాచారం. జగన్ సీఎంగా ఉండగానే సునీత వైసీపీపై తన అన్న జగన్, ఆయన భార్య భారతి, ఆమె బంధువు అవినాష్ రెడ్డిపై నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు జగన్కు పదవీ లేదు, వైసీపీకి అధికారమూ లేదు, ఇక తగ్గేదే లేదన్నట్టుగా సునీత తన అడుగుల వేగం పెంచారు. ఇన్నాళ్లుగా కాస్త స్తబ్దుగా ఉన్న సునీత తన మౌనం వీడి జగన్కు ఊహించని షాక్ ఇచ్చారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా హూ కిల్డ్ బాబాయ్ అంటూ అబ్బాయిని పదే పదే ప్రశ్నించేవారు. ఈ ప్రశ్నకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని సమాధానం చెప్పగలిగితే ఎగిరెగిరి పడుతున్న వైసీపీ నేతలు రెచ్చగొడుతున్న జగన్కు చెక్ పెట్టినట్టే అవుతుంది. ఇక షర్మిల జగన్ మీద నిప్పులు చెరుగుతున్న తరుణంలో మరోవైపు సునీత సైలెంట్గా వైసీపీకి మంట పెట్టే పని మొదలుపెట్టారు. అధికారం కోల్పోయిన వెంటనే జగన్ భయపడింది రెండింటికే. ఒకటి తనపై ఉన్న పాత అక్రమాస్తుల కేసులు, 2 బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ను ఈ కేసు ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా అధికార పక్షానికి ఒక వరంగా మారనుంది. ఈ కేసులో తనకు ఇబ్బందులు తప్పవని జగన్కు కూడా తెలుసు. ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కొద్ది రోజుల కిందటే శాసనసభ వేదికగా వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు సునీత వెళ్లి హోంమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేక హత్య కేసు ప్రస్తుతానికి ఎక్కడిదక్కడే ఉంది. సుప్రీంకోర్టు గత ఏడాది జూన్ 30 తేదీలోపు దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. ఆ మేరకు సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి వివరాలను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సిబిఐ చెబుతోంది. ఆ అంశంపై ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అదే సమయంలో వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకా విచారణకు రాలేదు. సిబిఐ కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నా ఇంకా పూర్తిస్థాయి ట్రయల్ ప్రారంభం కాలేదు. నిందితులకు బెయిల్ కూడా లభించడం లేదు. తాజాగా కీలక నిందితునిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. మరోవైపు సిబిఐ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబుతోంది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో అప్పటి వరకు వివరాలు సమర్పించి సైలెంట్గా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న వైఎస్ సునీత సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లతో వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సునీత సుప్రీంకోర్టులో సిబిఐ విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరే అవకాశాలున్నాయి. అమరావతిలో సునీత మాట్లాడినప్పుడు ఈ కేసులో ఇంకా సిబిఐ చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. అంటే ఆ దిశగా ఆమె కొత్త ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి.
ఏపీలో ప్రభుత్వం మారింది. అయితే విచారణ ప్రభుత్వం చేతుల్లో లేదు. కనీసం విచారణ జరిగే కోర్టులు కూడా ఏపీలో లేవు. అయితే హత్య జరిగింది ఏపీలో కాబట్టి దర్యాప్తునకు ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదన్నది బహిరంగ రహస్యం. దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారుల మీదనే కేసులు నమోదు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కర్నూలు పోలీసులు సహకరించకపోవడంతో అరెస్టు చేయలేకపోయారు. ప్రభుత్వంలోని పెద్దలు సిబిఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చివరికి సునీత విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. కొత్తగా దర్యాప్తు చేసే విషయంలో సిబిఐకి ఎలాంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది. అందులో సందేహం లేదని అనుకోవచ్చు. వైఎస్ వివేక హత్య కేసులో రాజకీయ కోణాలు ఉన్నాయని సిబిఐ చెబుతోంది. అందుకే ఈ కేసును వీలైనంత వేగంగా కొలిక్కి తీసుకువచ్చి ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ దిశగా త్వరలో సిబిఐ మరోసారి విచారణ జరపడం, ఈసారి ఆటంకాలు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుల్ని జైలుకు పంపడం ఖాయమని భావిస్తున్నారు. ఈ విషయంలో వచ్చే 2-3 నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ సునీత కూడా అదే నమ్మకంతో ఉన్నారు.